లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన చెన్నైకి చెందిన ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన నేరం కింద ఏఆర్ డైరీ లైసెన్స్ ను రద్దు చేయనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన చెన్నైకి చెందిన ఏఆర్ డైరీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏఆర్ డైరీ లైసెన్స్ రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి కృష్ణ. సుమిత్ర, ఏఆర్ డైరీ కంపెనీ లైసెన్సులు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జేపీ నడ్డా ఇటీవల ఒక ప్రకటన కూడా చేశారు. తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీకి నోటీసులు అందాయి. మంత్రిత్వ శాఖ 4 కంపెనీల నుంచి నమూనాలు సేకరించింది. వాటిలో ఒక కంపెనీ నమూనాలు నాణ్యతలో విఫలమయ్యాయి. ఒక కంపెనీ సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి కల్తీ అని తేలింది. తిరుపతి లడ్డూ వివాదం ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. వివాదానికి ప్రధాన కారణం నెయ్యి కల్తీ చేయటం. ఈ కల్తీ ఏదైతే ఈ యొక్క నెయ్యి సరఫరాదారులు ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ లడ్డూ తయారీలో వాడినటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలిపారన్న ఆరోపణల్లో అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెయ్యి శాంపిల్స్ ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDP ల్యాబ్ లో పరీక్షించినప్పుడు జంతు కొవ్వు లభ్యమైందని కూడా అధికారులు తెలిపారు. ఫలితంగా ఆ కంపెనీని TTD బ్లాక్ లిస్ట్ కూడా చేసింది. అంతేకాకుండా ముందు నందిని కంపెనీ నుంచి ఈ గీ ఏదైతే కొనుగోలు చేశారో దాని నుంచి గీ కొనుగోలు చేయడం ఆపేశారు. తర్వాత ఇతర సప్లయర్ నుండి ఈ నెయ్యి సరఫరా తీసుకోవడం కారణంగా ఇప్పుడు రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారం పైన ప్రస్తుతం విచారణ జరుగుతుంది. మరియు ఆ కంపెనీ ఏదైతే కంపెనీ తమ పైన వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా ఏఆర్ డైరీ సంస్థ పూర్తిగా నిరాకరిస్తుంది. తిరుమల ఏదైతే ఈ ఏఆర్ డైరీ నేరుగా ఎటువంటి నోటీసులు జారీ చేయబడినప్పటికీ ఈ వ్యవహారం ఇంకా విచారణలో ఉంది. ఏఆర్ డైరీ ఆరోపణలను ఖండిస్తూ తమ నెయ్యి క్వాలిటీకి సంబంధించినటువంటి అన్ని పరీక్షలతో సహా TTDకి సరఫరా చేసినట్లుగా కూడా చెప్తుంది. జంతు కొవ్వు లేదా చేప నూనె కలిపారన్న ఆరోపణలో వాస్తవం లేదని కూడా ఏఆర్ డైరీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రస్తుతం దీనిపైన అయితే విచారణ జరుగుతుంది. సుమిత్ర, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ ప్రాంతానికి చెందింది. ఈ కంపెనీ దాదాపు 25 సంవత్సరాలుగా నెయ్యి తయారీ సరఫరా రంగంలో ఉంది. తమ ఉత్పత్తుల నాణ్యత పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని కూడా నెయ్యిని సరఫరా చేసే ముందు 1000కి పైగా క్వాలిటీ టెస్ట్ చేస్తామని కూడా కంపెనీ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. అయితే TTD వారికి బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళను ఈ సంస్థ వార్తల్లోకి వచ్చింది. TTD అధికారి జె శ్యామలరావు ప్రకారం ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ లోనే జంతు కొవ్వు ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేశారు. ఏఆర్ డైరీ మాత్రం ఈ ఆరోపణలు పూర్తిగా తిరస్కరించింది. అయితే ఇప్పుడు కేంద్రం ఈ నోటీసులు షోకాజ్ నోటీసులు ఇవ్వటం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి వీటికి ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ సమాధానం ఇస్తుందని కూడా చూడాలి. ఒకవేళ సమాధానం కనుక సంతృప్తికరంగా లేకపోతే ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.